పాలు పోయేవాడు మాత్రమే ఎరక పైసలు ఇచ్చిన తెలియదు. మామా పాలు పోయావా, నానా పాలు పోయావా, నెలనాడు పైసలు ఇచ్చి రద్దు. పుణ్యానికే ఉన్నాయి నా కాడ బర్రెలు గొర్రెలు. ఊరు మొత్తం ఖరాబ్ అయిపోయి ఒక్కళ్ళని చూసి ఒక్కరు. ఏం చెప్పాలి, ఇటున్న బర్రెని అటు కట్టేయలే, ఇంత మేత వేయలే. 8 అవుతుంది, ఇంకా బంగారు ధర లేవనట్టే ఉన్నది. లేవరా అంటే ఇప్పుడు వాళ్ళు అవ్వచ్చిన ఎగురుతుంది గయ్యారి గంప. ఈ కంపతో పెట్టుకోండి నేను. లేరా లేరా అంటే అసలు లేవంగా లేవడు మానంగా. ఇన్ని పాలు పోసి వచ్చినోడు కాదు, గిట్టున్న బర్రెని కాటు కట్టేసినోడు కాదు. ఎన్ని పనులకని చేయారా నేనే? అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా? చేసే ఇక బర్రెలకు గడ్డి అని ఎత్తా, లేకుంటే వీళ్ళు ఎత్తారో నా బర్రెలను చేస్తారా? అబ్బా వీళ్ళు ఊరికే ఫోన్లే సాగు కొడతారు. అమ్మా నేను పోతున్నానే. ఎటు పోతాను? మా దోస్తులు వేడి ఎత్తాలి, ఆడుకునేకోవాలి. ఆగొక్క బుక్క బువ్వ తిన్నాక పోదు వాగు. నాకు అద్దే అమ్మా ఇప్పుడు. కొంచెం ఎండ పాడబడి ఎండ ఎట్లా కొడతాను చూడు. ఈ వరకే ముఖం అంతా గుంజుకపోయింది. లాభం లేదు, మనం లేదు. ఏంది ఊకే తొక్కుకి టమాటా ఊకే ఇదే నానే కాదు. బాబుకి చెప్పి అప్పటి నుంచి మటన్ తెప్పకపోయినావు. తెత్తారా తెత్తా. ఇంటిలో నాటు పెట్టు చేత కాదు కానీ మటన్ చేయాలంటావా? నీ అవ్వ ఆంటీ వాళ్ళు కలెక్టర్ నేను చెప్పరాసిండ్రా. చుంపి సార్ నౌకరి పోలనే పాపం బొక్క పడుతుంది. మరి అడవైన ఊకే పోరని కాడ మీదనే ఉంటాయి కళ్ళన్నీ. ఏంది నేను ఎడతాను నాన్నవాడి తిని మీద. వాడిని మంచిగా చదివిపిస్తే మంచిగా దొరలెక్క ఉండాలి నా కొడుకుని పెంచితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడే. అవ్వ నా ఇజ్జలు పోయింది. వీడు మళ్ళీ మనిషిని ఊరి మీద పడి తిరుగుదామని పోతాండి. ఇక తినను కూడా చక్కగా తిన్నాయా బాబు. వందనాలు నీకు వందనాలు. వీనికి ఎన్నిసార్లు చెప్పినాక ఇంత ఏం చెప్తాను. తింటుంటే పెద్ద నీ కళ్ళు రుసలేనట్టున్నాయి. ఏందయ్యా నీ కళ్ళన్నీ ఉంటాయి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలా నీకు? నేను చూస్తాను సార్, ఇంకా మీరు అత్తలేరని. వచ్చిల్లా సార్? రండి 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 సార్, కూర్చుండే పెట్టి పెట్టు. ఎందుకు తీ బాబాయ్, నేను తినే వచ్చిన. నువ్వు కూడా తినరా, ఎండ కొడుతుంది బాగా. నీకు పువ్వు ఎట్లా అరుగుతుందిరా? అసలు నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయినా? అయినా. ఎన్ని మార్కులు వచ్చినాయిరా? 90. తెలుగులో ఎన్ని వచ్చినాయిరా? 9. ఇంగ్లీష్లోరా? 7. హిందీలా? 5. మ్యాథ్స్ లా? 6. అగో ఏం చెప్తాను, నేను అడిగింది ఫోన్ నెంబర్ కాదురా. 9-4 6-4 ఇది కాదు. నీ మార్కుల లిస్ట్ అడిగినా ఎన్ని వచ్చినాయి అని అంటానా. నువ్వు మనిషి వీడో మనిషి, మీ ఇద్దరికి బోబెట్టుడు వేస్ట్. అసలు మీరు పుట్టుడే వేస్ట్ రా. ఇంకా మళ్ళీ మాట్లాడితే అనంత్ ఏంద్రా మీ ఇంటికి వెళ్ళి సీజే చెప్తారు బాబు. మా దోస్తులనే మనకు నేను చెప్తానా. బాబు ఈయన పెద్ద జమీందారు, ఆయన దోస్తు ఇంకా పిల్ల జమీందారి. వీళ్ళకి ఇంకా పోకట్ ఎక్కువ. అనంత్ నీ సోపది నాకు వద్దురా. మంచిది పోతానా ఇక మంచిది పోరా. ఇంటికైతే చెప్తారు. ఇస్తాను ఆయన కులదట్టి చేతి మేము ఇస్తాను అన్నమాట. ఏమదే పో తింటుండే కళ్ళు రుసలు అయితే. ఆయన డబ్బా నెంబడుకో మూడు పోతాడు. వాడు వెళ్ళినా వాడింకా వీడు పోతాడు. ఏమైనా మన తిండి మీద నేడు వాడు తినేటప్పుడే లొల్లి పెట్టు. అయితే భూవేశ్వరా పో. ఉన్నదా ఉందా ఉన్న కాడికి పెట్టినావా? లేదు, రాత్రి తుండగా సరింత తిన్నాము. తిరగబోయడానికి పువ్వ పెడితే పని చేసిన ఉపాసం ఉండబడుతుంది. అంటు తాగరాదు, కాసేపు కూసో. మహా తల్లివే నువ్వు. అనుకోయింది అని పెట్టుకునే పానం కావరైతుంది. పని చేసి అట్లా కంటే పువ్వలేదట, రికాలు తినడానికో పువ్వు ఉన్నదట. సౌమ్య ఎక్కడ బట్టలు అక్కడనే ఉన్నాయి. ఇంకా బోలు దాదరలే ఎంతసేపు రెడీ అవుతావి? అద్దం గడికి వెళ్తలేవు. నేను క్లాస్ కోవాలి, తయారు కావద్దా? ఏమో నీ క్లాస్ ఏందో నీ సంగతి ఏందో నాకేం అర్థం అవుతుంది. కాలేజ్ అంటాను, పోతాను, వస్తాను, ఫోన్ పట్టుకొని కూర్చుంటాను. సప్పుడే మేన పిల్లగాడు సాగుతాయి చేతులు పెట్టు అంటే నీ అయ్యి ఇంటలేడు. ఎప్పుడు అదే పెళ్లి కోలనా? ఏందే నా బిడ్డ చూస్తేనే కళలు ఇప్పుడు పోసుకుంటున్నామంతా. ఏంది మేన పిల్లగాడు సాగుతాయి అయినోడు మంచిగా ఆయన కాలు పట్టుకొని ఆయన చేతులు పెట్టక ఏమో కాలేజీ కానీ పంపిస్తాను దాన్ని. అరే నీకేం తెలుసు చదువు విలువ? మన ఊళ్ళోనే నా బిడ్డ ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చింది తెలుసా? ఎవ్వరు రాలే. ఇక బాగా చదివిపోతుంది అది. నీకు తెలియకపోతే సపడేకో నువ్వు. నా బిడ్డను నేను డాక్టర్ని చేస్తా. డాక్టర్ని చేసేదాకా పెళ్ళి ఏం లేదు. నా బిడ్డ మనసు ఖరాబ్ చేయకు. నువ్వు మీ అమ్మ మాటలు పడుచుకోకు బిడ్డ. అది గట్లే మాట్లాడుతాయి కానీ. అబ్బో ఈయన డాక్టర్ చేస్తున్నాడు. డాక్టర్ని ఇక డాక్టర్ని చేస్తే ఇక ఆగరు అయ్యే బిడ్డలు. అది గట్లే అంటది బిడ్డ. నువ్వు పట్టించుకోకు దాని మాటలు అసలుకే. నువ్వు సపడోకవే. ఇగో బాబా నువ్వు నేను ఏమంటానంటే కోచింగ్ పో, ఫస్ట్ ర్యాంక్ రావాలి. నువ్వు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు నంబర్ 1 ర్యాంక్ రావాలి, సూపర్ కాలేజ్ సీట్ రావాలి, నువ్వు డాక్టర్ కావాలి. కత్తి తీసుకో బిడ్డ, నేను ఇస్తాను కదా నా సంబరంగా. నా బంగారు తల్లి బుక్లు ఇస్తాను. ఏ సమ్మి రెడీ అయినవా?
పోదామా? పోదాం. నువ్వు కూడా పోతానా బిడ్డ? అవును అంకుల్ పోతున్నా. మంచి చదువుకోండి మరి. టాప్ 10 కాలేజీలలో సీట్ రావాలి మనకు. ఓకే బిడ్డ బాయ్. పోతున్నా నాన్న. ఏమో మా ఏందో నీ సంగతి ఏందో నాకేం అర్థమైతలేదు పో. అసలు ఈ ఊళ్ళకు మనం అంటే వాల్యూ లేదు మా. అర్జెంట్ అమెరికా పోవాలి. వాడలేదురా నేను అంటుంది. కాదు, అమెరికా పోవాలంటే ఇంగ్లీష్ రావాలి కదా ఫస్ట్. అవును మరి. నీకు ఇంగ్లీష్ రాదులే చీఫ్. అమెరికా పోవాలనుకుంది నువ్వు, నేను కాదు. నువ్వు లేకుండా నేను పోతానారా? లండన్ కూడా పోను మా నీకోసం. అసలు ఈ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటారు మా, నాకు అర్థమైతలేదు. నువ్వు పెద్ద పనికి మాలినోనివి అని అనుకోకుండా ఏదో ఒక పని చేసుకుంటాను నీడు అని అనుకుంటున్నా. నీ గురించి మాత్రం పెద్ద ఒబామా వీడు అని అనుకుంటారులే కదరా మనం. నీ మొఖం. అసలు నువ్వేవటరా నువ్వేవట నాకు ఎవడు వాల్యూ ఇస్తలేడు. నువ్వు అర్జెంట్గా నాతో ఫ్రెండ్షిప్ బంజి చీఫ్ ఫెలో. పొద్దున్న లేచి నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నాను ఇంటికి. నీలాంటి చీఫ్ ఫెలో వస్తాను అసలు ఫ్రెండ్షిప్ కాదు. నేను చీఫ్ ఫెయిల్ అయితే మరి నువ్వేంద్రా చీఫెస్ట్ ఫెయిల్నా? చీఫెస్ట్ ఫెలోనా? జేబులు 20 రూపాయలు ఉంటే చీఫెస్ట్ ఫెలో. ఇంగ్లీష్ నీ దగ్గర ఉన్నాయా? ఏరా చూపిరా. ఏరా ఇందాక వానే కాదురా బకరా వేసి సిగరెట్లు తీసుకున్నది. మళ్ళీ ఎదురా అని ఎంకులాడతాను. యూజ్లెస్ ఫెలో. పొద్దున్నే కానీ ఏమంటని అసలు నువ్వేరా నా మెయిన్ దరిద్రమే నువ్వురా. అసలు నీ ముఖం చూసిరే నాకు చా ఇరిటేషన్. పని చేయి. కొంచెం కర్రెగాడును అనంత్ ఇక్కడ ఉన్నారేంది? పావనే ఎడవతావు. నువ్వు ఎదురైనాక ఇంకేటి పోతాం ఇక. చెప్పా ఎడవతావు. నీకెందుకు? కాదు, కాలేజ్ అయిపోయిందిగా మళ్ళీ బుక్కులు పట్టుకొని పోతారు. నీట్ కోచింగ్కి పోతున్నావు. నీటా అంటే ఏంటిదా? నీటిపారుదల శాఖ మంత్రి చదువుకోవచ్చురా. నిన్ను అడిగిన చూడు అంటే ఏంటిదో. ఈ చదువురాని తనానికి అది నీకు అర్థం కాదు కానీ సప్పుడేకుండు. అంటే ఏంటి సౌమ్య? డాక్టర్ ఎంట్రన్స్ కి. డాక్టర్ ఎంట్రన్స్ కా? నువ్వేట నర్స్ ఎంట్రన్స్ కా? నువ్వు ఎట్లా అంటే అనుకుంటా దానికి పని చెప్తావు. ఎందుకు నర్స్ నలుగురు చంపుతావు? అలా ఫస్ట్ నువ్వే ఉంటావు పో. అంతే, ఫస్ట్ నేనే ఉంటా. ఇంటర్ ఫెయిల్ అవడం నీకు ఎందుకు ఇవన్నీ? కర్రెమ్మకపోడా నల్లమ్మకపోడా నా వెనక పడ్డ తెల్లారంగానే నీకు అరవింద్ అని కాదు ఇరిటేషన్ పెట్టాలి. అసలు నువ్వు ఫ్యూచర్లో ఏవేద్దాం అనుకుంటున్నావు కదా ఒకటి చెప్పు నాకు. డైరెక్ట్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. DICTKR. ఈయనకి డైరెక్ట్ స్పెల్లింగ్ కూడా రాదు కానీ అవుతాడట. నువ్వు నర్స్ స్పెల్లింగ్ చెప్పాము. నీకు చెప్పినా అర్థం కాదురా కర్రెమ్మకపోడా. ఏమన్నా చదివినావు పీకి రావని నీకు అర్థం అవుతుందా? కర్రడా గిరడా మంచిగా ఉండదు. ఎవరు ఎర్రగుణమని ఎర్రడా అన్న? అమ్మ పొట్టిదా నాకు గింత ఉన్నావు. నువ్వు పొడుగుండి ఏం చెప్తున్నావు అని నన్ను అంటున్నావు. కొంచెం కొబ్బరి బండ కానీ గిట్ట ఈ ముఖానికి కళ్ళద్దలు. నమస్తే అన్న. నమస్తే. ఏందన్నా కనిపించలేవు? చెప్పరా ఏం చేస్తారు లేడా? ఏమున్నదన్నా అడిగినా గాలి తిరుగుతాను. ఏం పని ఉన్నది? వాతావరణం కోసం అట్లా వచ్చినాం. ఏంది మధ్యలో కనబడతలేవు? ఏమున్నదిరా అన్ని పార్టీ మీటింగ్లకు అటు ఇటు తిరుగుడు అవుతుందిరా. చూడరాదన్న మమ్మల్ని కూడా ఊరికే పార్టీ నేను చూస్తావు. మీకు చూడకుండా ఉంటానారా? మీరు లేదు నేను సర్పంచ్ అవుతా అనరా? సాయంత్రం చూడరాదు. సరే ఇద్దరు రాండి సాయంత్రం. సరే అన్న. ఓకే. ఎటు పోతాలే సౌమ్య? క్లాస్ కా? నడుచుకుంటూ పోతానా మరి? సరే తీస్తుందా? ఇప్పుడు దాన్ని కూడా తీసుకుపో, మళ్ళీ ఎడుతుంది. ఎట్లా అంటారా? సరే అన్న, సాయంత్రం కలుద్దాం. వాడిని కూడా తీసుకురా. చూర్రా కొబ్బరి బొండంగాడు కనబడతలు ఏంటంటే పార్టీ మీటింగ్ ఉన్నదట. ఇటు పెద్ద సీఎం మరి పార్టీ మీటింగ్ చేసుకోండి. ఆ బుల్లెట్ బండి ఏమైనా సెట్ అయిందా వానికి? డుగ్ 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 డుగ్గా నత్తాడు దున్నపోతుంది కూర్చున్నట్టు. ఆ పొట్టనే మొత్తం ట్యాంక్ మీద పడుతుంది. ఏమతీరా వాని గురించి ఎందుకు, మనం కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఏందే వీడు పొద్దుననంగా పోయిండు వచ్చిన ఆడే పోకు. ఏందయ్యా వాడు తినంగానే తిడితే ఇంకెక్కడ వచ్చిండు కొడుకు ఎంత ఆకలి అవుతుందో. నేను తిడితేనే పోయినా ఆడే రోజు పోతలేడా? ఎప్పుడు వాడు తినంగానే తిడతావు అవుతుంది. ఏం సోబతులో వాడు వచ్చిండు కొంగకాళ్ళోటి వీళ్ళు దంచుకొని పోయిండు. ఇవా నేను భార్య గడ్డి కోసుకొని వస్తా. వచ్చినాక తిని ఇంట్లోనే ఉండువాను, ఎటు తిరగబోగాను. జరవానికి పుణ్యం ఉంటది చెప్పు మరి. బాగుండమంట పో. సరే ఎట్లా అప్పటికే కళ్ళు పైసలు ఎడికెళ్ళత్తలు. కళ్ళు కదా ముందు బీరేయాలి చూడు, చెయ్యంత వణుకుతాను ఇట్లా. అబ్బా తలకే ఘోరం వస్తాను. వాళ్ళకని అడుగుదామా? అందరికి మనం ఇచ్చేటోళ్ళం కదా.
మీ ఇంట్లో అడిగిపోయినా ఒకసారి. మా నాయన ఇప్పటికే కట్టె పట్టుకొని కొట్టేటట్టున్నారా బాబు. మీ అయ్యా నీ లెక్కన ఇటు కొంచెం కొడు. నువ్వు పెద్ద తెచ్చినట్టు మాట్లాడుతుండే కాదురా, మనకి బెల్ట్ షాపులు ఇద్దరిత్తలేరంటే ఏందన్నట్టు? అసలు మార్కెట్లో మన విలువైంది ఏమనుకుంటారు ఈ షాపులలో? మనకి విలువ ఉండదా? ఈ షాపులు నేడు కట్టి తలపెట్టాలి ఫస్ట్. అసలు ఏదో ఫోన్ వస్తాను. మరి వీనికేం పని లేదు. హలో, ఏంటి సార్? 10,000 కట్టు, 10,000 కట్టు. ఇచ్చింది 5,000, 10,000 కడతారా? మంచిగా ఉండు. ఇంకో 1000 రూపాయలు ఇచ్చాడు అడుగురా. మరి బొందా ఏమడా అడగపోయినా ఒకసారి. ఈ డాక్టర్లు వస్తారుగా, వీళ్ళని అడుగుదామా? అవలా అలా కడుగుతా అంటే ఏమరా ఇజ్జ అవుతుందా అంతా? తుకురా, నీకేం తెలుసు? తురా నీకు ఇజ్జత్ కావాలా, బీరు కావాలా? సిగ్గులేనాడు. దీనికి ఏం చెప్పలేము అమ్మ. ఏం పావని, అయిపోయిందని డాక్టర్ కోర్సు? వచ్చినవా? ఈ రోజంతా ప్రశాంతంగా ఉందని అనుకున్నానో లేదో వచ్చిండు. నీకోసమే వచ్చిర్రు. ఇక నువ్వు డాక్టర్ అయితే 4 కాదు 40 మంది వస్తారు. అలా ఫస్ట్ నువ్వే ఉంటావు, నేనే చేసేస్తా. నీతో ఎవరు కానీ సౌమ్య ఒక 500 ఉంటాయి రాదు? లేవు నా దగ్గర. అయ్యా 2 రోజులు ఇస్తా సౌమ్య. లేవు అరవింద్, నిజంగానే నిజంగా ఇస్తా సౌమ్య. అయ్యా నిజంగా లేవు. చిన్నప్పటి దోశలో గిట్నే ఉంటుంది ఏంది? లేవు. అంటే సౌమ్య మామూలుకి జ్వరం వచ్చింది, అప్పటికించి దవాఖాన చూపిద్దామని ఒక 500 ఉంటాయి కదా. 500 పోదాం రా, స్వామి ఇస్తుంది మన 2 days ఇచ్చేయాలి పక్క. బాబా చూసి నేర్చుకో, గట్లు ఉండాలి. నా జోలికి రాకుండా. నువ్వున్నావెందుకు? నువ్వు డాక్టర్ కాదు, నర్సు కూడా పనికిరావు. నీతో సోపన్ చేస్తే దేనికి పనికి రాకుండా పోతారు గట్టి. చదువా పాడ. నువ్వు నా జోలికి రాకురా. చాలడా నా జోలికి రాకు. పోరా. ఏంద్రా ఇది? నీతో నోడాలి. పారా బాబు అర్జెంట్గా పోవాలా? ఎందుకంత సీరియస్ ఉన్నా? ఎందుకని ఆ వేస్ట్ అరవింద్ గాడు ఎదురండి కదా, గట్లనే మూడు ఖరాబ్ అవుతుంది అంతా. ఎందుకే ఊకే వాంతో నీకు? వాడిని యూత్తనే నాకు బీపీ లేస్తుంది, ఘోరంగా కోపం వస్తుంది, పుట్టుపడి సంపబోతుంది వాడిని యూత్తనైతే నాకు. ఏమన్నా చూస్తేనే కుక్ అవుతాడు, ఎందుకో ఏమో. మన ఫ్రెండే కదా. అదంతా కాదు కానీ నాకు ఒక డౌట్. అరవింద్ అడిగితే నువ్వు పైసలు ఇవ్వలేదు, అనంత్ అడుగుతానేమో ఇచ్చినావు. అప్పుడు అనంతది బిహేవియర్ కూడా బాగా తేడా కొట్టింది నాకు. ఇప్పుడు కూడా తేడాగానే ఉంది. ఏంటి సంగతి? ఏ సంగతి ఏం లేదు, అరవింద్ గాడు అయితే ఇస్తాడో వేయడం అని డౌట్ వచ్చి అనంత్ అడిగితే ఇచ్చిన అంతే. ఏమో నాకైతే డౌట్ వచ్చింది ఒకటి, చెప్పాలా? అనంత్ నిన్ను ఇష్టపడుతుండేమో అని అనిపిస్తుంది. చిచి అట్లాంటి అనంత్ అట్లాంటి వాడు కాదు, మంచిగా ఉంటాడు కదా అనంత్. మంచిగా ఉంటాడు. నరనరలకు దిగుతాను. బీర్ అయితే ఆహా, అది కూడా పుణ్యానికి వచ్చిన బీర్లు వేసిన అనుకో సూపర్ ఉంటుంది. మళ్ళీ జమేష్ మనం వేయాలి పైసలు. దేహరా మళ్ళీ ఇచ్చినాం కానీ. కాదురా, నాకు డౌట్. ఇందాక సోమ్య నేను అడితే పైసలు వేయలే, నువ్వు అడితే నువ్వు ఇచ్చింది. దేనికంటావు? నాకేం తెలుసు, ఆమెకి అడుక్కోపోయి. ఇంటి చూసి చెప్పు. నాకేం తెలుసు, ఆమెకి అడుక్కోపోయి. కాదురా, సోమ్య అంటే నీకు ఇష్టం ఉన్నదా లేదా చెప్పు. నాకేం లేదు మామ. ఇటు చూడరా, చూసి చెప్పు, నా కళ్ళలో చూసి చెప్పు. కళ్ళలే సోమ్య కూడా నువ్వు ఇష్టమే, అందుకనే నువ్వు అడిగిన వాళ్ళనే పైసలు ఇచ్చింది. లేదు మామ, నీకు మళ్ళీ ఇస్తాను కాబట్టి ఇచ్చింది. నువ్వు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇచ్చిన ముఖమారా నీ బొందా. తాకు నువ్వు ఇష్టంగా వాడే ఇచ్చింది, నేను అడిగి ఇచ్చిందా? ఒక మాట లేదు, ఒక ఇజ్జత్ లేదు, నీకు ఇస్తారా? అందుకే నాకు ఇచ్చింది. నిజమా? నేను లగెత్తాను మా నమ్మా నాను అంటే నిజంగానే ఇష్టమా మామ? నిజమా? నువ్వు అంటే కోసుకుంటుంది, లగెత్తాంది. పో తాగబోతాడా? నేను తాగబోతానా? అంటే నేను చెప్పేది అవద్దా? ఆయన మధ్యలో మాట్లాడుతున్నావు మామ. ఇప్పుడు చూపెట్టానా? నువ్వు ఆగితే వద్దు తోడు అద్దురా. అరే అరే ఊళ్ళో వెళ్తే ఇజ్జ అవుతుంది అంతా. బాగుందా? అరే ఇప్పుడు అద్దురా. రింగ్ అవుతుంది. ఏమైంది అనంత్? ఇప్పుడు ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో 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 సౌమ్య. అనంత్ ఫోన్ చేస్తున్నా. ఏం చేద్దాను? ఏం లేదు, ఇప్పుడే వచ్చిన కాలేజ్ నుంచి. తిన్నావా? లేదు ఇంకా. ఏమైంది ఫోన్ చేసినా ఇప్పుడు? అది చూడాలని, కలవాలని, మాట్లాడాలని. ఏమైంది అంత టెన్షన్ పడుతున్నా?
చెప్పు. ఏంలే, ఒకసారి కలుద్దామా? కలుసుడా? కలుసుడు దేనికి? అది నీతోని ఒకసారి మాట్లాడాలని. అది నీతోని ఒక విషయం మాట్లాడాలబ్బా. ఏం విషయం చెప్తా? చెప్పు. సరే రేపు నా బర్త్డే ఉంది కదా, కలుద్దాంలే. ఇవన్నీ కాదు, మావో నేను లవ్ చేస్తాడు, నువ్వేమంటావు చెప్పు. తీసుకోరా. అది వాడు ఏదో అంటాడు. నిజమా అనంత్? అది నిజమే అనుకో, నీ ఒపీనియన్ ఏందో తెలుసుకుందామని. నేను ఇప్పుడు చెప్పలేను అనంత్. సరే, నువ్వు రేపు గుడికి వస్తా అన్నావు కదా, నీకు ఓకే అయితే వచ్చేటప్పుడు వంకాయ కలర్ చీర కట్టుకుని రా, సరేనా? సౌమ్య, సరే నేను మళ్ళీ చేస్తా, మా అమ్మ వస్తుంది. సరే సౌమ్య. ఫోన్ ఎవరే? ఊకే ఫోన్ మాట్లాడతాను బుక్కులు ముంగట వేసుకొని. మా ఫ్రెండ్ మమ్మీ. ఎంతసేపు మాట్లాడుతుంది? క్లాస్ గురించి ఫోన్ చేసింది. ఏమో నీ ఫోన్ ఏందో నీ సంగతి ఏందో నాకు ఏం అర్థం అవుతలేదు. సిగ్గనిపిత్తలా నీకు? ఇప్పుడే అడిగి సెట్ చేయక మళ్ళీ వంకాయ కలర్ చీర, దొండకాయ కలర్ చీర అంటే రా. అరే ఆమె ఇప్పుడు ఏమి చెప్పలేనంటుందిరా. మరి ఇవన్నీ కాదు, నీ లవ్ సెట్ అయింది పట్టు. రేపు గుడికి వస్తా అన్నదిరా. గుడికి వస్తాను అనేది పట్టు, సెట్ గంతే. నేను సెట్ చేసినాక చూసినా ఇందాక ఏమైనా తాగబోతాడు అన్నావు, చూసినా నేను తాగబోతానా? నువ్వు తాగబోతున్నా మంచిది మామ, నా గుండె దడదడ కొట్టుకుంటుందిరా. నీ బోందలో గుండె కానీ పడు. లవ్ సక్సెస్. ఇంక రెండు తెప్పి, అర్థమైందా? ఈసారి పావానికి నువ్వు అడుగు. దాని బోందా నాది రూపాయి కూడా ఇది. అయినా ఊకే దానంట పడతావు, ఎందుకురా నీకు అంత కుళ్ళు? దాని ముచ్చట బందిరా, తాగింది దిగుతుంది కాదమ్మా. నువ్వు ఇంటి పోయినావు చూసినా అట్లుంటుంది. మా అయ్యన ఈ బల కొట్టకపోతే చాలరా. నీ బోందా నేనున్నా, నీ వెనక. ఇంకో రెండు తెప్పి. ఇంకొక రెండేంద్రా, కాటనే వేసుకుందాం పా. ఎడు ఇది ఇంకా అయిపోలే, పాటు పెట్టినా బాబా. కాకుండా కూడా పోతు లే నడు. అరే నా చెప్పులురా, ఎవరు కూడా ఆగరా. మళ్ళీ ఏంటిదిరా? నాకు భయం అవుతుందిరా. దేనికి? రేపు స్వామి గుడికి వస్తా అన్నది కదా అన్నది. రేపు నువ్వు నారా గుడికి? రేపు నువ్వు రారా గుడికి? నేను రానా? అచ్చా వస్తావా? అచ్చరా మళ్ళా బరలేదు నాకు మాటి. నేను కూడా వస్తా గుడికి. నీ లవ్ సక్సెస్ చేస్తా, ఓకేనా? నీ లవ్ సక్సెస్ చేస్తా నేను. గరుగు బాబు ఎట్రా? నేను పని మీద పోతానా బాబు, అన్ని నీకు చెప్పాలనా? ఏం పని రా? ఆదరా పోతాను. అరే నాకు పని ఉంది, నేను మళ్ళీ వస్తా. కానీ అబ్బో ఏంది వీడియోలో లేసుడు? వీడు పొద్దుగాల లేసుడు ఏంది? పని ఉన్నది బాపని పోవుడేంది? కొంపలు కాలేకపోతే తూపాని ఎత్తదో ఇవాళ ఏదో జరుగుద్ది నాకు ఎరికే. కానీ షాయ పోసుకరే. ఇప్పుడు లేవురా? లేవురా? లేవురా పోదాము. పొద్దు గుడికి పోదామంటారా? గుడే నేను ఎప్పుడన్నా? లేదు జల్దీ లేవు. దేనికి రా? అరే సౌమ్యత అన్నది కారా. సోమి ఏంది, గుడి ఏంది, పొద్దున్నే నేను లొల్లిందిరా. అరే తాగుపోతాడా? అంతా మర్చిపోయినావారా? సౌమ్య నుంచి ఎందుకు వస్తుంది? అరే ఈ పొద్దున గుడికి వస్తాను రే, అలా మా బర్త్డే అని చెప్పలే ఆరా? బర్త్డేనా? అరే నువ్వు ముందు లేవురా, లేచి స్నానం వేసుకోపోరా. లేవు సౌమ్య నుంచి గుడికి ఎందుకు వస్తుందా? అరే నాతో కాదురా, పోతుంది మనం మళ్ళీ పోదాం పా. ఇంకా స్నానం చేసినాక పోదాం. పొద్దునే కూర్చో. జల్దీ నా కారా బాబు. ఈ నమ్ముకుంటే అయినట్టే, ఈ తాగబోతాడు, తాగిన కాంచెలు అన్నీ మర్చిపోతాడు. అరే జల్దీ నా అడిగారా? ఈ ముఖానికి ఇంకా లవ్ సైడ్ ఎత్తారంట లవ్. అరే వస్తుందా రాదవరా? ఏంటిదిరా? సౌమ్యరా? నాకేం తెలుసు? నీ వల్లే ఫాల్తుగా ఫోన్ చేసి ఏదేదో మాట్లాడిపించినావు. అంత ఏదేదో మాట్లాడినా. మంచి ఫ్రెండ్షిప్ వేస్ట్ అయింది, వేస్ట్ నీ వల్ల. నువ్వెందుకు ఆగమవుతారా? నాకు అర్థమవుతలేదు. నేను వస్తా రాదు ఏం అర్థమవుతలేదు, నాకేమో గుండె కొట్టుకుంటుంది. రాకుండా మాట్లాడది
ఇది వచ్చింది దీనికి రమ్మని అయింది. అరే సౌమ్య చీర కట్టుకుందిరా. హ్యాపీ బర్త్డే సౌమ్య. థ్యాంక్ యూ.